సాధారణ ఎన్నికలు పట్టుమని మరో నెల రోజులు కూడా లేవు. మరోపక్క అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటింటికి వెళ్లి తన బలాన్ని పెంచుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో గూడూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు అసమ్మతి సెగలు తగులుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో పార్టీ కోసం కష్టపడుతూ లక్షలు ఖర్చులు చేసుకుంటున్న నాయకులకు ప్రాధాన్యతనివ్వకుండా రాజకీయ లబ్ధి కోసం షో చేసేవారిని చేరదీయడం ఏమిటని సుష్మారెడ్డి మండల పార్టీ నాయకుల తీరుపై తిరుగుబాటుకు దిగారు. ఇటీవల గ్రామంలో పాసం సునీల్ కుమార్ చేపట్టిన ప్రచార కార్యక్రమంపై స్పందించిన గండవరం కుటుంబ అనుచర వర్గం సుష్మారెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చిన మీడియా ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గత 35 ఏళ్లుగా గండవరం రవీంద్రరెడ్డి తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, ఆయన ద్వారా గ్రామంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయన్నారు. ఆయన మరణానంతరం గ్రామం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. తన తండ్రి రవీంద్రరెడ్డి రాజకీయ వారసురాలిగా నా గ్రామం కోసం, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం ప్రజల్లో తిరుగుతుంటే సొంత పార్టీలో మండల నాయకత్వం సహకరించకపోవడం బాధాకరమని చెప్పారు. ఇప్పటికైనా పాసం సునీల్ కుమార్ స్పందించి నాయకుల మధ్య ఏర్పడుతున్న విభేదాలను సమన్వయపరచాలని కోరారు. అలాగే పార్టీ నుంచి తనకు సహాయ సహకారాలు అందినా అందకపోయినా నా తండ్రి రవీంద్రరెడ్డి అడుగుజాడల్లో నా గ్రామ ప్రజలకు అండగా ఉంటానని సుష్మారెడ్డి ఈ సందర్భంగా గ్రామస్తులకు భరోసానిచ్చారు. గండవరం రవీంద్రరెడ్డి కుమార్తె సుష్మారెడ్డి గారికి ఈ రోజు మేము జరుపుకుంటున్నాము. ఆమె మాకు రాజకీయాలుగా కావాలని మేము కోరుకుంటున్నాము. గ్రామంలో ఇంతకుముందు గండవరం రవీంద్రరెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కారణంగా ఆయన లేని లోటుపాట్లు ఊరికి చాలా తెలిసి వచ్చింది. మేడం గారు నాయకత్వం వహిస్తూ ఆ పార్టీలందరినీ కొంచెం ఏకమత్యం చేసి ఒక దారికి తీసుకొస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే మేడం వెనకాలే మేము కూడా ప్రయాణిస్తామంటూ మేడం ఎట్లా చెప్తే అట్లా పోతాం. రీసెంట్గా ఇంటింటి ప్రచారం కింద గారు వచ్చారు. వచ్చి ఖర్చు పెట్టింది మొత్తం హడావిడి చేసింది మొత్తం మేడం గారు. అయితే బయట వాళ్ళు వచ్చి అప్పటికప్పుడుకి వచ్చిన వాళ్ళందరూ వచ్చి చేతుల మీద చేయలేసుకొని వాళ్ళ ఏడా తీసుకెళ్ళి వీళ్ళ ఏడా తీసుకెళ్ళి అసలు మా తిన్నెలపూడి పార్టీ అధ్యక్షురాలని పక్కన పెట్టేసి వాళ్ళు ఆరుబోటాలు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా కూడా పార్టీ అధ్యక్షురాలను అయితే మేము మార్చుకుంటాం. ఆ వెనకాల మేము ఉంటాము. నమస్కారం. తిన్నెలపూడి పంచాయతీ తరపున గండవరం రవీంద్రారెడ్డి గారి కుమార్తె నేను గండవరం సుష్మారెడ్డి గారిని మాట్లాడుతున్నాను. మా నాన్నగారు ఈ తెలుగుదేశం పార్టీ తరపున ఈ ఊరి ప్రజల కోసం గత 30 ఏళ్ళు కష్టపడి ఏకచక్రంతో నిలబడి మళ్లింపు తిప్పారు. ఆ రోజు నాన్నగారు చేసిన అభివృద్ధి తప్పితే ఆ నాన్నగారు అకస్మాత్తుగా 2016లో చనిపోవడం జరిగింది. నాన్నగారు చనిపోయాక రకరకాల పార్టీలు మారారు, రకరకాలుగా అధికార పార్టీలు వచ్చినా మా ఊరికి ఎటువంటి అభివృద్ధి జరగలేదండి. ఆ రోజు మా నాన్నగారు ఏ అభివృద్ధి అయితే పనులు చేశారో అవే అక్కడికి ఆగిపోయాయి. ఈ రోజుకి నా ఊరికి, నా వర్గానికి, నా ప్రజలకి ఎటువంటి సహకారం లేదండి. ఎవరు గుండా నా ప్రజల కోసం మా నాన్నగారు ఎలా పోరాడారో నేను కూడా అదే విధంగా నా ప్రజల కోసం, మమ్మల్ని నమ్ముకున్న మా గ్రామస్తుల కోసం నేను ఎంత దూరమైనా పోరాడు. ఇందుకు అధ్యక్షుడి గారి సహకారం లేదండి. ఇక్కడ జరిగేవేవి ఇంటింటి ప్రచారానికి వచ్చిన పాసం సునీల్ అన్న గారికి ఏమి తెలియపరచడం లేదండి. ఇక్కడ కనీసం మొన్న ఎంగనపాలెం రోడ్లో తార్ రోడ్డు పక్కన మట్టి లోడేస్తూ ఉంటే మట్టి లోడేసి వాళ్ళ పొలంలో వాళ్ళు దోసుకుంటున్నారు. ఎంగనపాలెం వాళ్ళు మా విలేజ్ వాళ్ళు వెళ్ళి నాకు ఫోన్ చేశారండి. నేను కొందరు నాయకులకు ఫోన్ చేశాను, ఇలా జరుగుతుంది రండి అంటే, నీకేమన్నా పొలం ఉందా అక్కడ, కొత్త పని ఏమైనా చేసుకొని అన్నారు. కానీ నేను నా వర్గం కోసం నేను పోవాలండి, నా ఊరు అభివృద్ధి కోసం నేను పోవాలండి. నేను పోయి నిల్చుకొని ఆ సమస్యని పరిష్కరించామండి. అలా సమస్య వచ్చినప్పుడు ముందుకు రాని నాయకులు సునీల్ అన్న గారు ఇంటింటి ప్రచారం జరిగే రోజు ఎందుకు వచ్చారండి? దీనికి అధ్యక్షుడు మాకు బాధ్యత రహిత ఎవరు ఈ ఊళ్ళో నాయకులు, ఎవరు గుండా ఈ ఊరు అభివృద్ధి, ఎవరికి సహకారం అందించాలి అనేది ఇక్కడ లేదండి. ఆ టైం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు కలుసుకొని ఎవరికి వాళ్ళు తీసుకోపోవాల్సిన ముడుపులు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నా ఇంట్లో నుంచి ఏదైనా జరుగుతుందని నేను అదే విధంగా జరిపించుకుంటానండి. నేను పార్టీ డబ్బుల కోసం ఎప్పుడు మేము ఆశపడలేదు, మా నాన్నగారు ఆశపడలేదు. మా నాన్నగారు చేతి డబ్బులే ఎంతో పోగొట్టుకొని ఎంతో ఈ ఊరికి అభివృద్ధి చేశారు. మా నాన్నగారు ఉంటే ఈరోజు ఈ ఊరు ఒక రేంజ్లో ఉండాల్సిన ఊరండి. ఇది వచ్చిన సబ్స్టేషన్ని పోగొట్టేశారు. ఈ ఊర్లో ఏ అభివృద్ధి జరగనీయకుండా ఆపేశారు. ఆ రోజు జరిగిన అభివృద్ధి అంటే ఈ రోజుకి ఏమీ లేదు ఇక్కడ. తర్వాత ఈ పార్టీ అధికారంలోకి వచ్చాను. నా ఊరి కోసం నేను అభివృద్ధి పనులు చేపట్టాలని, నా ప్రజల కోసం
నేను పోరాడతానని హామీ ఇస్తున్నానండి. కానీ దయచేసి అధ్యక్షుడు గారు మా విన్నపాన్ని అర్థం చేసుకొని ఎవరు నాయకురాలు, ఎవరు ఊళ్ళో సమస్య వస్తే ముందుకొచ్చి నిలబడే వాళ్ళు, ఎవరు వెనక కార్యకర్తలు నిలబడుతున్నారు అనేది గ్రహించి గౌరవనీయులైన మన పాసిల్ సునీల్ అన్న గారికి తెలియజేసి మా విలేజ్ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నానండి.